బ్రేకింగ్ చూసిన మొంతా తుఫాన్తో ఏపీలోని రైతులకు భారీ నష్టం ఏర్పడింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ప్రధానంగా వరి, పత్తి పంటకు తీవ్ర నష్టం కలిగింది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాలతో పాటు తీర ప్రాంతాల్లోని పంటలు బాగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం సార్ ఒకసారి ఒక నిమిషం 8 ఎకరాలు సార్ నాది. నేను ఒక తిరుపతి గ్రామ పంచాయతీ నల్గొండ జిల్లా. నేను ఒక 10 ఎకరాలు పొలం చేశానండి. ఇద్దరు చిత్తులు ప్రధానంగా వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షపు నీటిలో వరి చేలు మునిగిపోయాయి. పంటలను చూసిన రైతులు కన్నీరు పెడుతున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు మొంతా తుఫాన్తో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీలోని పంటలు బాగా దెబ్బతిన్నాయి. మరి పంటల నష్ట తీవ్రతపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? అప్డేట్స్ ఏంటి? మొంతా తుఫాను రైతులకు కన్నీటి మిగిలిచ్చింది. భారీ ఎత్తున నష్టం వాటింది. దాదాపు 4 లక్షల హెక్టార్ల పంట నష్టం వాటిల్లినట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీంతో ప్రధానంగా వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం కలిగింది. దీంతో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల్లో పాటు తీర ప్రాంతంలోని పంటలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వరుసగా తుఫాన్లు రావడం ఏదైతే ఉందో, ఈ తుఫాను కాకుండా అంతకంటే ముందుగానే వారం రోజుల క్రితం అల్పపీడన ధోరణి వల్ల ప్రధానంగా కోస్తాంధ్ర ప్రాంతంలోని జిల్లాలపై తీవ్ర స్థాయిలో వర్షాలు ముగిశాయి. ఆ తర్వాత వెనువెంటనే మొంతా తుఫాన్ రావడంతో పూర్తి స్థాయిలోని నష్టాలను మిగిలించింది. చేతికి రాబోతున్న వరి, పత్తి పంటలు కూడా తీవ్రంగా వరద నీరులో పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ప్రధానంగా కౌలు రైతులు. ఎందుకంటే పంటను కౌలుకు తీసుకున్న రైతులు ఎంతో అప్పులు చేసి, లక్షల్లో అప్పు చేసి దాన్ని పంట వేస్తారు. ఆ పంట వేసిన పంట ఇది జనవరి నాటికి చేతికి వస్తుంది. ఈ లోపలే వరుసగా వరదలు రావటం, దాంతో పాటు తుఫాన్లు వచ్చిన నేపథ్యంలో పూర్తిగా భారీగా నష్టం వాటిల్లిన పరిస్థితి కనబడుతుంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దీంతో సీఎం చంద్రబాబు కౌలు రైతులకు ఓరటనిచ్చే భరోసా ఇచ్చారు. ఈ రోజు ఆయన హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం అమలాపురంలోని రైతులను పరామర్శించారు. కొంతమంది రైతులు వాళ్ళ బాధను చెప్పుకోవటం జరిగింది. తమ పంటలు ప్రధానంగా వరి పంట చేతికి వచ్చే కొన్ని నెలల్లో చేతికి వస్తుంది. అది పూర్తిగా నీట మునిగిన నేపథ్యంలోని తీవ్ర నష్టం వాటిల్లాము. వేల రూపాయలు అప్పులు తీసుకొచ్చి మరి కౌలు రైతులుగా తాము పంటలు వేసుకున్నాము, తమను ఆదుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి ముందు వాళ్ళ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోని ప్రభుత్వం ఇచ్చే పరిహారం కౌలు రైతులకే ఇస్తామంటూ కూడా సీఎం చంద్రబాబు వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది. దీంతో కౌలు రైతులు ఒకంతగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పంటకు సంబంధించి ప్రధానంగా ఆ పొలానికి సంబంధించిన యజమానిగా ఉన్న రైతుకు వెళ్తుంది ఇప్పటి వరకు. అయితే ఖచ్చితంగా కౌలు రైతులకు ప్రత్యేకంగా ఆదుకుంటాము. అయితే ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, దానికి సంబంధించి ఎంతవరకు పంట వేశారు, ఆ పంట నష్టం ఎలా వాటిల్లింది అనే దానిపై కూడా వివిధ జిల్లాలకు సంబంధించి కూడా వ్యవసాయ శాఖ అధికారుల నుంచి కూడా మొత్తం రిపోర్టును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకుంటుంది. ఎందుకంటే ఈ రోజు కూడా వర్షాలు ఉన్నాయి. అది కూడా రేపు కొంతవరకు కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఈ రోజు రేపు పూర్తి స్థాయిలో వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై ఫోకస్ పెట్టబోతుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సచివాలయం నుంచి కూడా వివిధ జిల్లాలకు సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులతో కూడా పూర్తిగా సమీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో పత్తితో పాటు వరి పంట చాలా భారీగా నష్టం వాటిల్లినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ప్రధానంగా
ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా ఎక్కువగా కనపడుతుంది. ఆ తర్వాత నెల్లూరు, బాపట్ల, ఎన్టీఆర్, కాకినాడ ఈ జిల్లాల్లోని పంట నష్టం తీవ్ర స్థాయిలో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే భారీ వర్షాలే కాకుండా మరో పక్క ఈదురు గాలులు కూడా చాలా భారీ ఎత్తున వచ్చాయి. ఈదురుగాలి వరకు చాలా వరకు పంటలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రైతాంగానికి ఏడాది కన్నీరే మిగిలాయని చెప్పుకోవచ్చు. రైతాంగానికి పూర్తి స్థాయిలో ఆదుకుంటామంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తుంది. అందులో భాగంగానే నేరుగా సీఎం చంద్రబాబు ఈ రోజు అమలాపురానికి వెళ్లారు. అమలాపురంలోని ఆయన అక్కడ ఉన్న వరద బాధితులను పరామర్శించే క్రమంలో భాగంగా రైతులను కూడా పరామర్శించారు. రైతులు తమకు ఏ విధంగా నష్టం వాటిల్లింది అనే దానిపై కూడా కౌలు రైతులు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కౌలు రైతుకు ఇచ్చే పరిహారం ఖచ్చితంగా రైతులకు ఇచ్చే పరిహారం ఖచ్చితంగా కౌలు రైతులకు అందిస్తామంటే దాంట్లో కూడా ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో కౌలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గాలిబ్ అయితే నిన్నటి వరకు కూడా తుఫాన్ ఎఫెక్ట్ ఒక ఎత్తు అయితే మరి రానున్న ఈ 2 రోజులు కూడా వర్షాలు పడతాయని అయితే అధికారులు చెప్తున్నారు. మరి పంటలకు సంబంధించి రైతులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు అధికారులు? పంటలకు సంబంధించి ముందు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సంబంధించి కూడా పెద్ద వేట వేస్తామని కూడా చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే అన్నదాత స్కీమ్ పేరుతో ఇటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో భారీ మొత్తంలోనే రైతులకు అందిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మరో 2 రోజులు కూడా వర్షాలు కురవబోతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇందులోని ఏదైతే వరి సాగు చేసే పంటలు, దాంతో పాటు మరో పక్క పత్తి సాగు చేసే పంటలే కాకుండా ఉద్యానవన పంటలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇది ఉద్యానవన పంటలు ఎక్కువగా మనకి రాయలసీమ ప్రాంతంలో వేస్తున్నారు. ప్రధానంగా నెల్లూరు, కర్నూలు లాంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి పంటలను రైతులు పండిస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఇటు క్షేత్రస్థాయిలోని జిల్లాల పరిస్థితులను సమీక్షిస్తున్నారు. నేరుగా ఆయా గ్రామాలకు సంబంధించి కూడా పంట నష్టం ఎంతవరకు వాటిల్లింది అందరిపై కూడా ఇప్పటికే అంచనా వేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా వరికి సంబంధించి భారీ ఎత్తున నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే జూన్ మాసంలోని వరికి సంబంధించిన నాట్లు వేస్తారు. జనవరి మాసానికి చూసినట్టయితే అందుకు సంబంధించిన వరి చేతికి వస్తుంది. ఈ మధ్య కాలంలోని వరికి సంబంధించిన ఏదైతే పంట పొలాలు మరింతగా ఎదగాల్సిన అవసరం ఉంటుంది. అయితే అది పూర్తిగా ఎదగకుండా వరుసగా వర్షాకాలం పడటం, దాంతో పాటు పూర్తిగా పంటలన్నీ కూడా నీటి మునిగిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. రైతులు మాత్రం తీవ్ర స్థాయిలోని వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు, కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. చాలా పాటు పొలాలకు గండిపడి భారీ మొత్తంలోని వరద నీరు పంటల్లోకి రావటం, దాంతో పాటు పూర్తి స్థాయిలో నీట మునిగిన పరిస్థితి కనపడుతుంది. ఈ వరి సాగుకు సంబంధించి ప్రధానంగా కృష్ణా పరివాహక ప్రాంతం, అట్లాగే గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఇటు డెల్టా ప్రాంతంగా ఉన్న బాపట్ల, తెనాలి, పొన్నూరు లాంటి ప్రాంతాలతో పాటు మరోపక్క కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఈ ప్రాంతాల్లో కూడా వరి ఎక్కువ సాగు చేస్తుంటారు. ఆ ప్రాంతాలకు సంబంధించి మాత్రం భారీ మొత్తంలోని నష్టం వాటిల్లింది. ఇంకా దాంతో పాటు కమర్షియల్ పంటగా ఉన్న పత్తి సాగుకు సంబంధించి ఎక్కువగా గుంటూరు జిల్లా, దాంతో పాటు ప్రకాశం జిల్లాలోని రైతులు దీని మీద ఆధారపడి ఉంటారు. ఆ ప్రాంతాల్లో కూడా మరింతగా నష్టం వాటిల్లిన పరిస్థితి కనబడుతుంది. ఇందులో కౌలు రైతులు ఎక్కువగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు, నేరుగా పంట వేసిన రైతులు ఎంతమంది ఉన్నారు దానిపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. దానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలోని ఒక నివేదికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకుంటుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి దీని మీద ఫోకస్ పెట్టి పూర్తి స్థాయిలో జిల్లాల పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఖచ్చితంగా వరుసగా అల్పపీడనలు, దాంతో పాటు తుఫానుల నేపథ్యంలోని ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగానికి ఏడాది కన్నీరే మిగిలిందని చెప్పుకోవచ్చు. భారీ మొత్తంలోని పంట సాగు చేస్తున్న పంట మరో 2 నెలల్లో కూడా చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా నీటి పాలవడంతో కన్నీరు పెడుతున్న నేపథ్యంలోని ఖచ్చితంగా రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామంటూ కూడా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మరి 2 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో వర్షాలు తగ్గిన తర్వాత ఎంతవరకు వ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లింది దానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కృష్ణా జిల్లా దివిసీమలో కూడా భారీగా అరటి పంట నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సింహాద్రి రమేష్ బాబు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వానికి విన్నవించినట్లుగా తెలుస్తోంది. అసలు రాష్ట్రంలో ఏ జిల్లాల్లో పంట నష్టం ఎలా ఉంది, దీనికి సంబంధించినటువంటి అధికారులు ఏపీలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అప్డేట్స్ ఏంటి?
సో అరటి పంట అనేది చూసినట్టయితే చిన్నపాటి ఏదో భారీ వర్షాలు వచ్చినా సరే వెంటనే అవి దిగిపడే అవకాశాలు ఉంటాయి. అయితే నిన్న వర్షంతో పోలిస్తే మనకి ఈదురుగాలులా ఎక్కువగా కనబడుతున్నాయి. భారీ మొత్తంలోని ఈదురుగాలులు, దాంతో పాటు పూర్తి స్థాయిలో ఏదైతే నిన్న అర్ధరాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు చాలా కీలకంగా మారింది. ఈ 4-5 గంటల్లోనే ప్రధానంగా ఈ మోంతా తుఫాను తీరం దాటుతున్న సమయంలో భారీ మొత్తంలో ఈదురుగాలు వచ్చి మనం చూసాము. కృష్ణా జిల్లా లాంటి ప్రాంతంలో మచిలీపట్నంకి వెళ్లే మార్గంలో కూడా వృక్షాలు రోడ్డు మీద రాళ్ల పడటం, ఆ తర్వాత ట్రాఫిక్ కూడా స్తంభించింది. పామర్ లాంటి ప్రాంతంలో కూడా ఏదైతే కరెంటు స్తంభాలు కూడా నేలకూడిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో, అంత తీవ్రమైన గాలి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా అరటి పంట లాంటి ఉద్యానవన పంటలకు తీవ్రమైన నష్టం కూడా వాటిల్లిందని కూడా ప్రభుత్వం అంచనా వేసింది. భారీ మొత్తంలోనే ఇప్పటికే ఏదైతే అవనిగడ్డ నియోజకవర్గంలోని ఇప్పటికే ఆ ఎమ్మెల్యేగా ఉన్న బుద్ధప్రసాద్ కావచ్చు, దాంతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అక్కడ పర్యటించాయి. అయితే ఉప ముఖ్యమంత్రి పర్యటన కూడా ఈ రోజు ఉండాల్సి ఉంది. నాగేలంకతో పాటు ఇతర గ్రామాల్లో కూడా నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లాల్సిన షెడ్యూల్ ఉన్నా సరే భారీ వర్షాల నేపథ్యంలో చివరి నిమిషంలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అవనిగడ్డ పర్యటన రేపటికి వాయిదా పడింది. ఆయన కూడా పర్యటించబోతున్నారు. అంటే ఓవరాల్ చూసినట్టు కోస్తా ఆంధ్ర ప్రాంతం కూడా ప్రధానంగా వరి పంట మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇటు గుంటూరు, ప్రకాశం జిల్లా లాంటి ప్రాంతాల్లోని కొంత భాగం వరకు చూస్తుంది కమర్షియల్ పంటగా ఉన్న ప్రధానంగా ఏదైతే పత్తి సాగు మీద ఆధారపడి ఉంటారో మిగతా ప్రాంతాల్లోని అరటి, దాంతో పాటు వరి లాంటి సాగులు చేస్తూ ఉన్న నేపథ్యంలోని మొత్తం ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా గత 4 రోజుల నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ లో కావచ్చు, అట్లాగే జిల్లాలకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ లో కావచ్చు, వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ వర్షాభావం పరిస్థితులు ఉన్నప్పటి దగ్గర నుంచి మోంతా తుఫాను తీరం దాటి ఆ తర్వాత తీరం దాటే సమయంలో వచ్చిన ఈదురుగాలు కావచ్చు, ఈ 2 రోజుల పాటు జరుగుతున్న వర్షాలు కావచ్చు, మొత్తం వాళ్ళందరూ వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టి ఎంతవరకు నష్టం వాటిల్లింది అనే దానిపై కూడా జిల్లాల వారీగా రిపోర్ట్ ని సిద్ధం చేస్తున్నారు. ఆ జిల్లాలకు సంబంధించి ఎక్కువ భాగంలో ఎంతవరకు పంట నష్టం వాటిల్లింది దానికి సంబంధించిన అంచనా కూడా వేస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఓవరాల్ గా కోస్తా ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగానికి తీవ్ర స్థాయిలోని ఇబ్బంది పడిందని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతో పాటు ఉత్తరాంధ్ర సంబంధించి కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. దాని ఆధారంగా ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టబోతుంది. మెయిన్ గా వరి, దాంతో పాటు పత్తి, మరోపక్క ఉద్యానవన పంటలుగా ఉన్న అరటి లాంటి ఇతర పంటలు కూడా పూర్తి స్థాయిలోని నీట మునిగిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని వీళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో జరుగుతున్న మోంతా తుఫానికి సంబంధించిన ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలోని నేరుగా ప్రధాని సీఎం తో కూడా ఫోన్ లో మాట్లాడారు. రాబోయే ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రంలో సంబంధించి అన్ని విధాలు ఆదుకుంటామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చిన నేపథ్యంలో కేంద్రం అందించే సహాయం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం సహాయం కలిపి రేపో ఎల్లుండో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశాలు కనపడుతుంది. ఖచ్చితంగా రైతులకు, ప్రధానంగా కౌలు రైతులకు పూర్తి స్థాయిలోని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. దేవి. రైట్ ఖాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.